అందరికీ నమస్కారం. నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వాయిస్ అయితే లైట్‌గా చేంజ్ అయితే అయ్యింది కదా! ఇంకొంచెం ఇప్పుడు పర్వాలేదండి. ఇంతకు ముందైతే మరీ ఘోరంగా ఇలా కూడా మాట్లాడలేకపోయాను. అంటే జలుబైతే చేసింది. వాయిస్ గట్రా అది మొత్తం ఇంకా అదోలా అయిపోయిందనమాట. ఇంక ఈ 2 రోజుల నుంచి మిరియాలు చారు గట్ట చేసేసుకొని వేడి వేడివి తినడం వల్ల ఇంకా వాయిస్ అనేది ఇప్పటికైనా ఇంకెలా అయినా వచ్చింది. 2 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉందండి. అస్సలు ఆగట్లేదు. అందుకే చేంజ్ అవ్వడం వల్ల వాయిస్ అనేది ఇలా జలుబు చేసి ఇలా అయితే అయిపోయింది. ఇప్పుడైతే మొన్న శనివారం అయితే స్వామివారికి పూజ అయితే చేసేసుకున్నాను కదా! ఆ వీడియోనే షార్ట్ వీడియోలో కూడా ఆల్రెడీ పెట్టాను గానీ, ఇంకా లాంగ్ వీడియో కూడా తీశాను. అమావాస్య పూజ ఒకటు ఇలా స్వామివారికి ఆ రోజు ఇలా అనేది పూజ చేసేసుకున్నాను. అసలు ముందే చేసుకోవాలనుకున్నానండి. కానీ ఈ పచ్చకర్పూరం ఇంట్లో లేకపోవడం వల్ల ఏదో ఒక ఆటంకం రావడం వల్ల ఈ శనివారం అనేది ఏదో ఒక ఊరు వెళ్ళడం వల్ల అలా అయితే అలాగ ఆగిపోయింది. ఇంక ఈ శనివారం ఎలాగ లేదైనా పూజ చేసుకోవాలని మనసులో మాత్రం చాలా గట్టిగానే అనుకున్నాను. అందుకనే పచ్చకర్పూరం అవన్నీ తెప్పించుకొని పువ్వులు అవన్నీ కూడా సిద్ధం చేసుకొని అన్నీ రెడీగా ఉంచుకున్నాను. కానీ ఆరోగ్యం పరిస్థితి బాగోలేదు. అయినా సరే వదలలేదండి. అమావాస్య రోజు రెండు రెండు పూజలు కూడా అంటే అమ్మవారికి స్వామివారికి ఇద్దరికీ కలిసి వచ్చిన పూజ అని జలుబు చేసిన ఒంట్లో ఎలాగున్నా హెల్త్ అనేది నేను మాత్రం ఈ పూజ మాత్రం ఆపలేదు. శుభ్రంగా స్వామివారికి అమ్మవారికి ఇలా పూజ చేసేసుకున్నాను. పిండి దీపాలు పెట్టి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఈ శ్రావణ మాసంలో ఏ శనివారం అయినా అనుకున్నాను. లాస్ట్ శనివారం వరకు శ్రావణ మాసం ఉంది. అంటే అమావాస్య శ్రావణ మాసం ఇంక ఈ రోజు దాటిపోయిందంటే శ్రావణ మాసం పోద్ది కాబట్టి నేను ఇలా చేయాలి అనుకున్నాను కాబట్టి ఇంక ఇలా చేస్తానండి. స్వామివారికి ఉదయాన్నే పూజ అనేది చేసేసుకున్నానండి. పిండి దీపాలు పెట్టేసుకొని తులసి దళాలు తెచ్చుకొని కొంచెమే తులసి దళాలతో పూజ అయితే చేసేసుకొని ప్రసాదంగా అయితే చలిమిడి వడపప్పు పెట్టేసుకున్నాను. పానకం అలాగే ఒక తాంబూలం మీద పెట్టుకొని స్వామివారికి ఇలా పూజ చేసుకోవాలని అనుకున్నాను కాబట్టి ఇలా జరిగింది. ఇలా చేయాలని ముందు రోజుల్లో కూడా అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు. చూడండి ఎప్పుడు ఏ పూజ చేసుకోవాలో ఇంకా అది మన చేతుల్లో అయితే ఏం లేదు. ఈరోజు స్వామివారికి అమ్మవారికి కలిపి చేసుకోవాలి కాబట్టి ఇంక ఇలా అయ్యిందేమో 4 వారాలు అలాగా ఆగిపోయాయేమో అనుకున్నాను. ఏదైతేనేమి ఈ వారం అనేది అమ్మవారికి స్వామివారికి ఇలా చేసుకుని ఒక కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను కదా! సాయంత్రం అనేది అమ్మవారికి పూజ అనేది చేస్తాను. లక్ష్మీ అమ్మవారి పూజ దానికోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను వరలక్ష్మి వ్రతం పూజ రోజు ఇవన్నిటితో కలిపి పూజ చేసుకున్నాను కదా! వాటిని అది వేరే వేరే చేయాలి. దాంట్లని పసుపు పాలు వేసేసి అదే తడి క్లాత్తో తుడుచుకున్నాకే పూజకి మళ్ళీ ఉపయోగించాలి. అలా కాకుండా డైరెక్ట్గా అయితే చేయకూడదు. అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే ₹1 కాయిన్స్, తామర గింజలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, మళ్ళీ ఎండి పువ్వులే బంగారం కలర్లో ఉంటాయి కోటింగ్ వేసి అవి, మళ్ళంచము గురువింద గింజలు అవన్నీ కూడా ఉన్నాయి. గురువింద గింజలతో వరలక్ష్మి వ్రతం పూజలో చేయలేదు. అవి అలానే ఉన్నాయి. వీటన్నిటిని కూడా వేరే వేరే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మాత్రం దేని ప్లేస్లో దాంట్లో పెట్టేసి అప్పుడు పసుపు పాలు వేసేసి తడి క్లాత్తోని ఫస్ట్ అయితే ఒత్తేసి మళ్ళీ ఆ పాలు వాటిల్లో వేసి పొడి క్లాత్తో ఒత్తి అవి ఫ్యాన్లో కానీ ఆరబెట్టుకుంటే అవి పూజకి తయారైపోతాయి. అవి ఇప్పుడు చేద్దామని వేరే వేరే చేసాను. అవి కూడా చేస్తాను. వీడియో అనేది లెంత్ అయిపోద్దని దీంట్లో పెట్టలేదు. అలా చేసేసి సాయంత్రం పూజకి అయితే రెడీ చేసి పెట్టేశాను. ఇక్కడ మధ్యాహ్నం అయితే ఇంకా నేనైతే ఉపవాసమే కానీ ఇంట్లో వాళ్ళు ఉపవాసం అయితే ఉండరు కదండి. వాళ్ళకైతే మాత్రము దొండకాయ వెల్లుల్లి కారం వేసి చేశాను. టేస్ట్ అయితే బాగుందంట మా వారు చెప్పారు. నేను అది రెసిపీ వీడియో షూట్ చేశాను. నేను తర్వాత నెక్స్ట్ షార్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు మా బాబుకి అయితే క్యారేజ్ అయితే కట్టేస్తున్నాను. అది దొండకాయ వెల్లుల్లి కారం వేసి చేశానండి. ఎక్సలెంట్గా ఉందని అంటున్నారు మా వాళ్ళు అయితే మాత్రం. బాగుందన్నారు కదా! అది నేను వీడియో పెడతాను నెక్స్ట్ అనేది. ఇక్కడైతే బాక్స్ అయితే కట్టేస్తున్నాను. స్నాక్స్కి అయితే ధాన్యం గింజలు ఉన్నాయి కదా, వాటిని అయితే పెట్టేసాను. పప్పు అయితే వండాను. పప్పు అయితే రైస్ ఉదయాన్నే ఈరోజు క్యారేజ్ ఇవ్వడం అవ్వలేదు వాడికి. అందుకే మధ్యాహ్నం నుంచి అయితే 12:30కి లంచ్ టైం కల్లా రెడీ చేసి ఇచ్చేసాను. మా వారైతే పట్టుకొని వెళ్ళిపోయారు. ఇక్కడైతే సాయంత్రం అయితే పూజ అనేది చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర పెట్టుకుంటాను కదా, దీపారాధన చేసేసుకున్నాను. తర్వాత బయట సింహం ద్వారం దగ్గర దీపారాధన చేసేసుకున్నాను. ఎప్పుడు ఏ పూజలు చేసినా సరే సింహం ద్వారం దగ్గర ప్రతి శుక్రవారం దీపాలు పెట్టుకుంటాను. వెనక సైడ్ తలుపు అనేది క్లోజ్ చేసేసి ఉంచుతానండి. అమావాస్య
పూజ అవని సాయంత్రం సంధ్యా సమయంలో చేసినప్పుడు మాత్రమే నేను ఇలా చేస్తాను. అమావాస్య పూజ అవని నార్మల్ డైలీ దీపారాధన పెట్టని ఎప్పుడైనా సరే వెనక పెరటి తలుపు వేసేసి సింహద్వారం తలుపు తెరిచి దీపారాధన అనేది చేసుకుంటాను. శుక్రవారం, అమావాస్య, మంగళవారాల పూట అయితే సింహద్వారం దగ్గర 2 దీపాలు పెట్టుకుంటాను. ఎందుకు వెనక తలుపు వేస్తానని నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటానండి. ఇప్పుడు చెప్తే లెంతీ అయిపోద్ది. ఇక్కడ అమావాస్య లక్ష్మీ పూజ అనేది చేసేసుకున్నాను. ఇక్కడ ప్రసాదంగా అయితే పాయసం చేశాను. కొబ్బరికాయ కొట్టాను, దానిమ్మ గింజలు, అలాగే అష్టోత్తరం చదువుకుంటూ నా దగ్గర ఉన్న చిట్టిగాజులు అవన్నీతో పూజ చేసేసి తాంబూలం పెట్టుకొని ఇక్కడైతే అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో అమ్మవారికి మా ఇద్దరం కలిపి స్వామి అమ్మవార్లకి ఇద్దరికి పూజ అనేది చేసేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మా వారి ఇంటి మొత్తాన్ని ధూపం అయితే వేస్తున్నారు. ఎక్కడైతే దేవుడు ఫొటోస్ దేవుళ్ళు ఉంటాయో అక్కడ ఫస్ట్ వేసాక తులసమ్మకి అన్నిటికి వేసాక మిగతా ఇంటి మొత్తానికి సాయంత్రం అనేది ధూపం అనేది వేసేస్తారు. అతని ఇంట్లో ఉంటే మాత్రం ఆ డ్యూటీ మాత్రం అతనే చేస్తారు. ఇంకెవరికి కూడా చేయనివ్వరు. అతను లేకపోతే నేను చేస్తాను. అతను ఉన్నారు కాబట్టి అతనే చేస్తున్నారు కాబట్టి ఇంక నేను ఉదయం నుంచి ఇంకా ఉపవాసమే కదా, ఇప్పుడు టైం అనేది ఈ పూజ అయినప్పుడు పావుతకు వేడి అయ్యింది. నైట్ అనేది ఏదో ఒక టిఫిన్ అనేది చేస్తాను. అందాకలైతే ఓఆర్ఎస్ డ్రింక్ అయితే తాగుతున్నాను. తాగేసి ఏదో ఒక టిఫిన్ అనేది చేసేస్తాను. ఇది నెక్స్ట్ డే ఆదివారం అండి ఈ వీడియో అనేది. ఇంకా నా కొడుకు కూడా స్కూల్ సెలవు, అతనికి సెలవే. మొక్కలు అనేవి ఇలా అయితే ఉన్నాయి. ఇంకా పైన కొన్ని మొక్కలు ఉన్నాయి, అవన్నీ కూడా గత్తం అయితే వేసాం తవ్వేసి. ఇంకా ఆకుకూరలు ఏవైనా వేద్దాము అంటే కొత్తిమీర కానీ ఇవి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి కదండి. మాకు ఈ మధ్యన బిర్యానీలు ఎక్కువగా ఇష్టం కదా, వీళ్ళకి మాటికి వెళ్ళి బయట కొనుక్కోవడం ఎందుకు రావడం అని అంటే ఆకుకూరలు పుదీనా కొత్తిమీర ఇవి వేద్దామా అనుకొని రెడీ చేస్తున్నాం. మట్టి అంతా కూడా గత్తం కూడా తెచ్చారు మా వారు, వాటితో అయితే మాత్రము చేద్దామని ఇక్కడైతే చామంతి మొక్కలు ఇవన్నీ కూడా ఉడిసానండి. ఇక్కడ మల్లె పువ్వులు పూస్తుంటాయి అని అంటాను కదా, ఇవే కంటిన్యూగా ఆగు దుయ్యాలే కానీ కంటిన్యూగా మల్లె మొక్కలకి మల్లె పువ్వులు వస్తూనే ఉంటాయి. లాస్ట్ టైం వంకాయ మొక్కలు అయితే ఉడిసానండి. వంకాయల గట్రా బాగానే కాసాయి, కానీ ఆకుకూరలు అయితే వేసాను కానీ అసలు లేవలేదు. అవి ఎందుకు లేవలేదో తెలియదు. మా వారు ఏమన్నారంటే మట్టి గట్టిగా ఉంటుంది అందుకే లేగలేదు, నీకు తెలియలేదు అవి ఎలాగేయాలో ఏంటంటే నిజమే, అది నాకు తెలియలేదేమో అందుకే లేగలేదు. వంకాయ మొక్కలు అంటే మొక్కలుగా ఉడిసాను కదా, అది బాగానే లేసాయి, బాగానే కాసాయి. అయితే ఇక్కడ మా వారే సెట్ చేస్తున్నారు ఈ సంవత్సరం అనేది. మినిమం అండి పెద్ద పెద్ద మొక్కలు ఉడుచుకొని దానికి పంట వచ్చిన తినే అంత అదృష్టం లేకపోయినా చిన్నవి ఆకుకూరలు మన ఇంట్లోకి ఉపయోగపడిన ఆకుకూరలు ఏవైనా పాలకూర, మెంతికూర, పుదీనా, కొత్తిమీర ఇలాంటివైనా వేసుకుందాము అని మనసు కనిపించి ఇలా చేస్తాం. ఆ భగవంతుడు ఇచ్చిన ఈ చిన్న ప్లేస్లోన కొంచెం ఏదో బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోవడం ఎందుకు, మన చేతులతో మనం పండించుకొని తిందామే అన్న చిన్న ఆశతో ఇలా చేస్తున్నాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.